కొందరు చనిపోయారు, ఇంకొందరు అదృశ్యమైపోయారు, మరికొందరు వలస వెళ్లిపోయారు. మొత్తంగా బెంగాల్లో 58 లక్షల మందికి పైగా ఓటర్లను తొలగించింది ఎలక్షన్ కమిషన్. ఈ దెబ్బతో బెంగాల్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా ఇంత భారీ స్థాయిలో ఓట్లు తొలగించడం దేశం మొత్తం హాట్ టాపిక్ గా మారింది. రాబోయే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో దీని ఎఫెక్ట్ ఎవరిపై ఉంటుందనే చర్చ మొదలైంది. సీఎం మమతా బెనర్జీ ఏం చేయబోతున్నారు? సర్పై కాంగ్రెస్ ఏమంటోంది? బెంగాల్లో భారీగా ఓట్ల తొలగింపు. యాభై 58 లక్షలకు పైగా ఓట్లు తొలగించిన ఈసీ. ఇంకొన్ని నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఎన్నికల సంఘం 58 లక్షలకు పైగా ఓటర్లను తొలగించింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తరువాత డ్రాఫ్ట్ ఓటర్ లిస్టుని కూడా రిలీజ్ చేశారు. పేర్లు తొలగించిన ఓటర్లలో 24 లక్షల మంది చనిపోయారని, దాదాపు 20 లక్షల మంది ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారని, 12 లక్షల మంది తప్పిపోయారని, 1,38,000 మంది బోగస్ ఓటర్లు ఉన్నారని తెలిపింది ఈసీ. ఇతర కారణాలతో మరో 57,000 మంది పేర్లను తొలగించారు. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ బెంగాల్లో రాజకీయంగా గందరగోళాన్ని పెంచింది. రాజకీయ వివాదాలకు కేంద్రంగా మారింది. ఇది ఎన్నికలకు ముందు బెంగాల్లో పొలిటికల్ తుఫాన్ సృష్టించే అవకాశం ఉందనే మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు 58 లక్షల ఓటర్ల తొలగింపు అన్యాయమంటున్నారు. బెంగాల్ లిస్టు నుంచి ఓటర్లను తొలగించేందుకు ఇది బీజేపీ చేసిన కుట్ర అని ఆరోపిస్తున్నారు. సీఎం మమతా బెనర్జీ కూడా ఈ ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా తారుమారు చేసేందుకే బీజేపీ ఎన్నికల సంఘం కుట్ర పన్నాయని ఆరోపించారు. తమ ప్రభుత్వం బెంగాల్ నుంచి ఎవరిని పంపటానికి అనుమతించబోదని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగిస్తే వీధుల్లోకొచ్చి పోరాడాలని కొన్ని రోజుల కిందటే సీఎం మమతా పిలుపునిచ్చారు. సర్ పేరుతో బెంగాల్ ప్రజల హక్కుని లాగేస్తారా అంటూ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఢిల్లీ నుంచి బలగాలను తీసుకొచ్చి బెదిరిస్తారని చెప్పారు. మరోవైపు బీజేపీ కూడా సీఎం మమతా బెనర్జీపై తీవ్ర ఆరోపణలు చేసింది. అక్రమ వలసదారులతో కూడిన తన ఓటు బ్యాంకును రక్షించుకునేందుకే ఇలా మాట్లాడుతున్నారని ఆరోపించింది. చనిపోయిన వారి పేర్లు బోగస్ ఓటర్లను తొలగించడంతో ఈసారి అధికారం కోల్పోతామనే భయంతోనే మమతా బెనర్జీ గందరగోళం సృష్టిస్తున్నారని చెప్తున్నారు. బీజేపీకి తృణమూల్కు కేవలం 22 లక్షల ఓట్ల తేడా మాత్రమే ఉందన్నారు. అయితే సర్పై ప్రస్తుతం నడుస్తోన్న రాజకీయ వివాదం దుమారంగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రం మొత్తం మీద 58 లక్షలకు పైగా ఓట్లను తొలగిస్తే సీఎం మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న భబానీపూర్ నియోజకవర్గంలో 44,787 ఓట్లను తొలగించింది ఎన్నికల సంఘం. ఈ సెగ్మెంట్ లో జనవరి నాటికి 1,61,000 మంది ఓటర్లుంటే అందులో నుంచి 44,000 మందికి పైగా పేర్లను తొలగించింది. మరణాలు, వలసలు, డూప్లికేట్ ఓట్లు ఉండటం లాంటి కారణాలతో ఓటర్ల పేర్లను తొలగించింది. ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి ప్రాతినిధ్యం వహిస్తోన్న నందిగ్రామ్ నియోజకవర్గంలోనూ 10,000 మందికి పైగా ఓటర్ల పేర్లను తొలగించారు. టీఎంసీ కంచుకోటలుగా పేరున్న చౌరంగి సెగ్మెంట్ లో అత్యధికంగా 74,000కు పైగా ఓట్లను తీసేశారు. కోల్కతా పోర్టు నియోజకవర్గంలో 63,000 మంది, టాలీగంజ్ లో 35,000 మంది పేర్లను అధికారులు తొలగించారు. బీజేపీ ఎమ్మెల్యేలున్న అసన్సోల్ సౌత్ లో 39,000, సిలిగురిలో 31,000 మంది పేర్లను తీసేశారు. జిల్లాల వారీగా చూస్తే సౌత్ 24 పరగణాల జిల్లాలో అత్యధికంగా 8 లక్షల మందికి పైగా ఓటర్లను ఎన్నికల సంఘం తొలగించింది. వలస వచ్చిన వారి సంఖ్య అధికంగా ఉన్న ప్రాంతాల్లోనే ఎక్కువ మంది పేర్లు తొలగించారు. బెంగాల్లో 2002లో చివరిసారిగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించారు. ఇన్నేళ్ల తరువాత మళ్లీ ఇప్పుడు ఓటరు జాబితా సవరణ చేపట్టారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా బెంగాల్లో నవంబర్ 4న స్పెషల్
ఇంటెన్సివ్ రివిజన్ ని ప్రారంభించారు. దీనికోసం మొదట నెల రోజుల గడువు విధించగా తరువాత మరో 10 రోజులు గడువు పొడిగించారు. మొత్తానికి అన్ని సరిచేసి ముసాయిదా ఓటరు లిస్టు రిలీజ్ చేశారు. జనవరి 17 వరకు వీటిలో మార్పులు, చేర్పులు, అభ్యంతరాలు తెలిపేందుకు ఓటర్లకు అవకాశం ఇవ్వనున్నారు. తుది ఓటర్ల జాబితాను ఫిబ్రవరి 2026లో ప్రచురిస్తారు. ఆ తరువాత బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశముంది. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఓటర్ల తొలగింపు అంశం పెను తుఫానును సృష్టించింది. ఏకంగా 58 లక్షల మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించడం దేశవ్యాప్తంగా హాట్ డిబేట్కు దారితీసింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన ఈ పరిణామం బెంగాల్ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసేలా కనిపిస్తోంది. ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నట్లుగా నిజంగానే బెంగాల్ ఓటర్ లిస్టులో అక్రమ వలసదారులున్నారా? ఇంతమంది పేర్లను తొలగించడానికి కారణాలేంటి? బెంగాల్ లాంటి రాష్ట్రంలో 58 లక్షల మంది ఓటర్లను తొలగించడం చిన్న విషయమేమీ కాదు. ఈ తొలగింపు వెనుక ప్రధానంగా 3 కారణాలున్నాయి. 1, ఓటర్ లిస్టులో ఉండి భౌతికంగా లేని వారి పేర్లను తొలగించారు. ఉపాధి కోసం ఇతర కారణాలతో రాష్ట్రం విడిచి వెళ్లిపోయిన వారున్నారు. ఇక ఒకే వ్యక్తికి 2-3 చోట్ల ఓటు హక్కు ఉన్న వారి పేర్లను కూడా తొలగించారు. ఓటరు జాబితా ప్రక్షాళన కోసమే ఇదంతా చేశామని అధికారులు చెప్తున్నారు. కానీ ఈ అంశం రాజకీయంగా రగడకు దారితీసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సీఎం మమతా బెనర్జీ తమ ఓటు బ్యాంకుని దెబ్బతీసేందుకు బీజేపీ పన్నిన కుట్ర అని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ముస్లింలు, వెనుకబడిన వర్గాల ఓట్లను టార్గెట్ చేశారని టీఎంసీ నేతలు వాదిస్తున్నారు. అర్హులైన ఓటర్ల పేర్లను తొలగిస్తే సహించేది లేదని, దీనిపై క్షేత్ర స్థాయిలో పోరాటం చేస్తామని దీదీ హెచ్చరించారు. మరోవైపు కాంగ్రెస్ కూడా ఈ విషయంలో ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరించకూడదని డిమాండ్ చేస్తోంది. ఈ భారీ తొలగింపుపై డేటా ఆధారిత వివరణ కోరుతోంది కాంగ్రెస్. ఈ ఓటర్ల జాబితా సవరణలో ప్రధానంగా చర్చకు వస్తోన్న అంశం ఒకటే, అదే అక్రమ వలసదారులు. బెంగాల్ రాజకీయాల్లో కొన్ని దశాబ్దాలుగా ఈ సమస్య ఉంది. బెంగాల్ ఓటర్ లిస్టులో లక్షలాది మంది బంగ్లాదేశీయులను అక్రమంగా చేర్చారని బీజేపీ సుదీర్ఘ కాలంగా ఆరోపిస్తోంది. బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి వచ్చిన అక్రమ వలసదారులు దొడ్డిదారిన ఓటర్ కార్డులు పొందారని, వారంతా అధికార పార్టీకి ఓటు బ్యాంకుగా మారారని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. అంతేకాదు సరిహద్దు జిల్లాల్లో జనాభా పెరుగుదల రేట్ అసాధారణంగా ఉండటం వెనుక అక్రమ వలసదారుల ప్రమేయం ఉందంటున్నారు. తొలగించిన 58 లక్షల మందిలో నిజమైన భారతీయులు ఎంతమంది, అక్రమంగా చేరిన వారు ఎంతమంది అనే చర్చ కూడా మొదలైంది. ఈ ఓట్ల తొలగింపులో అక్రమ వలసదారులు కూడా ఉన్నారని, దీనివల్ల రాష్ట్ర భద్రతకు మేలు జరుగుతుందని బీజేపీ సమర్థిస్తోంది. కానీ సర్ ఎఫెక్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ ఓట్ల తొలగింపు ప్రక్రియ పార్టీల గెలుపోటములను తలకిందులు చేసే ఛాన్స్ ఉంది. ఫేక్ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, బోగస్ ఓట్లు తొలగితే తమకు కలిసొస్తుందని బీజేపీ భావిస్తోంది. సరిహద్దు జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే సర్ ప్రక్రియలో భాగంగా తమ మద్దతుదారుల పేర్లు గనుక తొలగిస్తే వారిని తిరిగి నమోదు చేయించడం తృణమూల్ కాంగ్రెస్ కు చాలా పెద్ద టాస్క్. పొరపాటున నిజమైన ఓటర్ల పేర్లను తొలగిస్తే అది ప్రభుత్వంపై వ్యతిరేకతకు దారితీసే ప్రమాదముంది. ఓటరు జాబితా ప్రక్షాళన అనేది ప్రజాస్వామ్యానికి మంచిదే అయినప్పటికీ అది పారదర్శకంగా జరగనప్పుడు వివాదాలకు కేంద్ర బిందువు అవుతుంది. బెంగాల్లో ఈ 58 లక్షల ఓట్ల తొలగింపు అంశం రాబోయే ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా మారబోతోంది. ఎన్ఆర్సీ తరహాలో ప్రజల్ని భయపెట్టేందుకు ఇలాంటి చర్యలు చేపడుతున్నారని టీఎంసీ నేతలు విమర్శిస్తున్నారు. సర్ ఎఫెక్ట్ బెంగాల్ సరిహద్దు జిల్లాలైన మాల్దా, ముర్షిదాబాద్, నార్త్ 24 పరగణాల్లాంటి జిల్లాల్లో ఎక్కువగా ఉంది. గతంలో క్షేత్రస్థాయి అధికారులు సరిగ్గా వెరిఫికేషన్ చేయకపోవటం వల్లే ఇంత భారీగా ఫేక్ ఓటర్లు చేరారనే విమర్శలున్నాయి.
పశ్చిమ బెంగాల్లో ఓటర్ జాబితా ప్రక్షాళన అనేది కేవలం పరిపాలనాపరమైన ప్రక్రియ మాత్రమే కాదు, అదొక పొలిటికల్ మైండ్ ఫీల్డ్. ఒకవైపు దేశ భద్రత, అక్రమ వలసల నియంత్రణ పేరిట చర్చ జరుగుతుంటే, మరోవైపు సామాన్య పౌరుడి ఓటు హక్కుకు భంగం కలగకూడదనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ఓటరు జాబితా పవిత్రంగా ఉండాలే కానీ అది ఏ రాజకీయ పక్షానికి ప్రయోజనం చేకూర్చేలా ఉండకూడదు. ఇప్పుడు 58 లక్షల ఓట్లను తొలగించటమంటే బెంగాల్లోని మొత్తం ఓటర్లలో 7% పైనే. ఇది ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగలదు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో దీని ఎఫెక్ట్ తృణమూల్ కాంగ్రెస్ పై పడుతుందా? బీజేపీ అనుకుంటున్నట్లుగా తమకు మేలు జరుగుతుందా లేదా అనేది ఇంకొన్ని నెలల్లో తేలిపోతుంది.